బీజేపీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవిస్తుందని, పార్టీ కోసం కష్టపడి ఎన్డీఏ విజయానికి కృషి చేసిన బెల్లంకొండ విజయలక్ష్మి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వటం వలన పదవికి విలువ వస్తుందని బీజేపీ ఉపాధ్యక్షురాలు హానం ఆశారావు అన్నారు. రాష్ట్ర కార్యదర్శి పదవి అనేది ఒక పదవిగా భావించటం లేదని, ఒక బాధ్యతగా స్వీకరించి పార్టీ సేవకురాలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీ అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బెల్లంకొండ విజయలక్ష్మి అన్నారు. రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎం నిషిదారాజ్, జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు పి శివారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణ రాజశేఖర్, పింగళి సంతోష్ కుమార్, స్వర్ణ కవిత, ఇలపావులూరి సాయి చరిత, షేక్ షమీర్, వసంత్, అనిల్ కుమార్, గుర్రం వెంకట సుబ్బమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బెల్లంకొండ విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. విషయం కావచ్చు, ఇటు మనకి రక్షణ శాఖ దగ్గర నుంచి అందరూ కూడా చాలా ప్రతిభావంతులైన వారికి, అంతేకాదు మన రాష్ట్రపతి మహిళగా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మహిళగా, ఆమె 9వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిందంటే మామూలు విషయం కాదు. ఒక మహిళగా మనకు గర్వించదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి ఒక మహిళా మోర్చా దాంట్లో ఒక రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శిగా బాధ్యత ఇచ్చినందుకు మా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిదా గారు ఆవిడ మందరికి ఒంగోలు వచ్చింది. ఆ రోజు నేను ఆమెకు ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, రాష్ట్ర సంఘటనా మంత్రి అయిన మధుకర్జీ గారికి, మా జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు గారికి, మాతోటి ప్రయాణం అవుతున్న మా శ్రేయోభిలాషుల అందరి విషయంలో ముఖ్యంగా ఆశా గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతని చాలా పదవి బాధ్యతగా తీసుకొని ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్తగానే నేను పనిచేసుకుంటూ ముందుకెళ్ళి అందరిలో అందరికీ మనకి మేము మనము మనందరము అనే దాంట్లో వెళ్ళాలని కోరుకుంటూ, నేను మేము అనే మాట, నా అనే మాట, నాది అనే మాటని లేకుండా అందరికీ కూడా ఈ పార్టీ యొక్క అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి నేను ఎప్పుడు ఎల్లవేళ ఒక కార్యకర్తగానే ఉన్నాను అని నేను ప్రయాణం చేస్తూ ఆ బాధ్యతను నేను ఎప్పుడూ కూడా అదొక పదవిని నేను అలంకరించుకోవడం కోసము, ఏదో పదవులు తీసుకోవడం కోసం అనేది నా నేచర్లో, నా ఆలోచనలో ఎప్పుడూ లేదు. కష్టం పని చేయాలి, కష్టం మాట్లాడాలి, నేను చేసే కష్టము నేను చేసే పని మాట్లాడాలి, కానీ మనం కాదు అని
జెండా పట్టి భారతదేశం యొక్క రక్షణ విషయంలో కావచ్చు, మహిళలకు ఇచ్చే స్థానం కావచ్చు, రేపు చట్టసభల్లో ఇచ్చే 33% రిజర్వేషన్ విషయంలో కావచ్చు, ఒక ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింస్కి ఇచ్చిన అతిపెద్ద వరం కావచ్చు, అలాగే వక్ఫ్ విషయంలో సవరణ విషయం కావచ్చు, ఒక రామ జన్మభూమి విషయంలో కావచ్చు, ఒక 370 ఆర్టికల్లో ముందుకు వేసిన మొనగాడితనం ఒక్కటే ఒక పార్టీ ఉంది అంటారు, భారతీయ జనతా పార్టీ. ఇవి మన భారతదేశం యొక్క సంపద. ఆధ్యాత్మికం అనేది ఒక సంపద. ఎందుకంటే మనిషి ఒక క్రూరంగా, ప్రోషిష్గా, లేకపోతే మనిషి యొక్క ఆలోచనని ఒక క్రూరత్వ ఆలోచనలు లేకుండా మనిషిని దోచుకోగా, మనిషిని మోసం చేస్తున్నామని మనిషి యొక్క ఆలోచనల్ని ఒక దారికి తీసుకుని వచ్చి వారికి మంచి మార్గంలో నడిపించి పాప పుణ్యాలను తెలియజేస్తూ మనం తప్పులు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అని చెప్పి ఒక ధర్మాన్ని, దాన్ని చూపిస్తూ ముందుకు నడుపుతూ, అది అంటే ఆ దైవం అన్న పిల్లలన్న పిల్లలకి ఏదైనా జరుగుతుందన్న భయం తల్లిదండ్రులకు ఉండదు. కాబట్టి ఆ మార్గం ద్వారా అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.